జ్ఞానము అంటే అర్థం ఏంటి? చాలామంది ఈ లోకంలో ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అభ్యాసం చేస్తూ ఉంటారు. అది ఈ లోకానికి పరిమితమైంది. అది వారికి ఉద్యోగాలకి, వారి యొక్క భవిష్యత్తుకి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి, అనేక మంది మధ్య గౌరవప్రదమైన స్థితితో బతకటానికి అది చాలా అవసరమైంది. అయితే ఆత్మ సంబంధమైనటువంటి దేవుని జ్ఞానము మనం పరిశీలించినప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగమై ఉంది. కాబట్టి ఒక వ్యక్తి దేవుని గురించి జ్ఞానం కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగము. దేవుని గురించిన జ్ఞానం అనేది ఎవరు కలిగి ఉంటారో వారు ధన్యులు. కాబట్టి జ్ఞానము అంటే ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి అనుభవాలను సత్యానికి అన్వయించినప్పుడు దానివల్ల వచ్చేటువంటి ఫలము లేదా దానివల్ల వచ్చేటువంటి క్రియా జీవితం ఏదైతే ఉందో అది జ్ఞానమై ఉంది. జ్ఞానం అనేది ఎప్పటికప్పుడు నేర్చుకునేటువంటి ఒక స్థితి. ఈ రోజుకి ఆ రోజు మనం నేర్చుకుంటూ ఉండాలి దేవుని జ్ఞానం. కాబట్టి దేవుడు మనకి ఏ విషయాలైతే బోధిస్తున్నాడో, నేర్పిస్తున్నాడో వాటిని మన జీవితంలో అన్వయించుకొని వాటిని మనం ఇష్టపడి అంగీకరించి దాని ప్రకారం జీవించినప్పుడు వచ్చేటువంటి ఫలం ఏదైతే ఉందో అదే జ్ఞానమై ఉంది. ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆ జ్ఞానం మనకి అనుభవంతో కూడినటువంటి ఆలోచనలోకి తీసుకెళ్తాయి. ఈ జ్ఞానము ఎప్పటికప్పుడు నేర్చుకోవడం ద్వారా మనము సత్యంలోను విశ్వాసంలోను బలపడుతూ అది ఫలితంగా చూడగలుగుతాం. అంటే ఒక వ్యక్తి విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలోను సత్యాన్ని గ్రహించి జీవించేటువంటి ఆ విధానంలోను కొనసాగేటప్పుడు దానివల్ల వచ్చేటువంటి మంచి అనుభూతి కానీ, ఆలోచన విధానం కానీ, తన యొక్క తత్వంతో కూడినటువంటి ప్రతి పరిస్థితి కానీ అంతా కూడా పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని తను ఆలోచిస్తున్నప్పుడు తన యొక్క అంతే కూడా ఒక దృశ్యంగా చూసినప్పుడు దానివల్ల వచ్చేటువంటి మంచి అనుభూతి అనేది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ఒక వ్యక్తి అనుభూతి చెందాలి క్రీస్తులో. దేవుడి జ్ఞానం నేర్చుకోవడం ద్వారా తను ఒక దృశ్యంగా దేవుడు తనకు అనుగించేవి, తను పొందుకోబోయేవి, తను రక్షణ ద్వారా తనకు కలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆ స్థితి అంతటినీ కూడా ఒక దృశ్యంగా చూసినప్పుడు దానివల్ల వచ్చేటువంటి ఫలితార్థము తనకి అట్టి అనుభవాన్ని, అట్టి ఉత్సాహాన్ని బలపరుస్తూ ఉంటుంది, మెరుగుపరుస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి సత్యాన్ని గ్రహించేట్లుగా యేసుక్రీస్తు ప్రభు అనేక విషయాలు బోధించాడు. సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే మన ఆలోచనలను, భావాలు క్రమమైన రీతిగా మనం కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు బోధనలను మనము అనుసరించి బ్రతకవలసిన వారమే ఉన్నాం. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఏ పాపం చేయకుండా బ్రతకటానికి హేతువు ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు దేవుడి యొద్ద నేర్చుకున్నటువంటి విషయాలు. యేసుక్రీస్తు దేవుని వద్ద ఏం నేర్చుకున్నాడో ఆ విషయాలు మనకు బోధించాడు. మనము ఈ భూమి మీద ఎలా జీవించాలి అనేది యేసు ప్రభు యొక్క మనకు మాదిరి ఉన్నాడు. ఆయన అనుభూతులు కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయన క్రియా జీవితం కానీ, ఆయన ఆలోచించేటువంటి పద్ధతి కానీ ప్రతిదీ మనం ఆలోచించినప్పుడు మనం యేసు ప్రభుకి ఎంత దూరంగా ఉన్నామో మనం పరిశీలించుకోవచ్చు. చాలా సందర్భాలు మనం యేసు ప్రభుకి చాలా దూరంగా పోతూ ఉంటాం. అంటే చాలామంది అనుకుంటారు నేను యేసు ప్రభు నందు ఉన్నాను, యేసు ప్రభు నందు ఉన్నాను అనుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు నందు ఉండటం అంటే యేసు ప్రభులాగా వ్యవహరించటము, యేసు ప్రభు లాంటి వ్యవహారిక శైలిని అభ్యాసం చేయటము, మాటలోను, ప్రవర్తనలోను, జీవితంలోను, ఆలోచనలోను
భావాల్లోనూ, అనుభూతుల్లోనూ అలాంటి వైఖరుల్ని మనం అభ్యాసం చేసుకొని పరిపక్వతతో కూడినటువంటి విధానాన్ని మనం ముందుకెళ్తున్నప్పుడు దానివల్ల వచ్చేటువంటి పర్యవసానము అంత బలంగా ఉంటుందన్నమాట. అందువల్ల యేసుక్రీస్తు ఏ పాపం చేయకుండా జీవించాడు ఈ భూమి మీద. ఆయనలో ఆయనకి కోరికలున్నాయి. ఆయనకి మనలాంటి శోధనలున్నాయి. మనలాంటి ఇబ్బందులున్నాయి. మనలాంటి ఆహార ఇబ్బందులు, అనేక సమస్యలున్నాయి. కానీ నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఏ పాపం చేయనివాడిగా యేసు బతికాడు. ఎలాగా అంటే యేసుక్రీస్తు దేవుని స్వభావాన్ని కలిగి జీవిస్తూ ఈ భూమి బతికాడు. ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి చూస్తాడు. దేవుని యొక్క స్వభావాన్ని చూశాడు. ఈరోజు మనం కూడా యేసు ప్రభువుని యొక్క స్వభావాన్ని మనం అనుసరించి జీవించిన వారమైతే మన ఆలోచనల్లో, మన ప్రవర్తనలో, మనకున్న ప్రతి దాంట్లో కూడా మనం జయించడానికి ముందుకెళ్తాం. అందువల్ల ఈ జీవితం అనేది చాలా ఉన్నతమైంది. దీన్ని మనం ఎప్పటికప్పుడు సాధకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. దేవుని యొక్క జ్ఞానం చేత మన జీవితాన్ని ఎప్పటికప్పుడు సాధకం చేసుకున్నప్పుడు, బలపరుచుకున్నప్పుడు మన భావాలు, అనుభూతులు అన్నీ కూడా సక్రమైనటువంటి విధానంలో కొనసాగుతాయి. దానివల్ల వచ్చేటువంటి పర్యవసానం కూడా గొప్పదిగా ఉంటుంది.